హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1078కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను టెంపర్ గ్లాస్ సంబంధించిన కట్టర్ అన్బాక్స్ అంటే నేను దానికి సంబంధించిన ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అసలు ఆ మెషిన్ ఎలా ఉంటుంది, ఎలా కట్ చేస్తుంది, వీటి మీద అయితే ఒక వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ పైన ఆ వీడియో మీరు చూడకపోయి నేను పైన కార్డ్స్ లేదు వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి రియల్మీ సబ్ బ్రాండ్ అయినటువంటి డీజో నుంచి అనమాట. జనవరి 5వ తారీఖున 2 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఒకటోసరికి డీజో వాచ్ ఆర్ అయితే తీసుకురాబోతుంది. ఇది వచ్చరికి MOLED డిస్ప్లేతోను అలాగే 110 స్పోర్ట్ మోడ్స్ తో అయితే ఈ వాచ్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకోటి వచ్చేసరికి డీజో బడ్స్ Z Pro అని చెప్పేసి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా మనకి రియల్మీతో కంపేర్ చేసుకొని చూసినట్టయితే వాళ్ళ ప్రోడక్ట్సే మళ్ళీ డీజో తీసుకొచ్చినప్పటికీ ప్రైజెస్ అయితే తక్కువగా అయితే తీసుకొస్తుంటుంది అనమాట. సో ఈసారి తీసుకురాబోయే ఈ వాచ్ ఆర్ ప్రైస్ ఎంత ఉంటుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి 5Gకి సంబంధించింది. ఎవరైతే హై స్పీడ్ ఇంటర్నెట్ 5G వాడాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారో, ఇండియాలో ఈ 5G అనేది మనకి నెక్స్ట్ ఇయర్ సో కొన్ని సిటీస్లో అయితే రాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరైతే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ ఉందో వీళ్ళైతే కన్ఫర్మ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇందులో సరికి మనకి ఎయిర్టెల్, జియో అలాగే వోడాఫోన్ ఐడియా వీళ్ళు మొత్తం ఈ రోల్ అవుట్ అయితే నెక్స్ట్ ఇయర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట 5G నెట్వర్క్ అనేది. సో ఇప్పుడు ఆల్రెడీ చూస్తే టెస్టింగ్ అయితే ఆల్రెడీ రన్ అవుతున్నాయి కొన్ని సిటీస్లో వచ్చేసరికి. కాకపోతే మనకి కమర్షియల్గా అవైలబుల్లో లేదు 5G ఇప్పుడు వరకు ఇండియాలో చూస్తే. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి కమర్షియల్గా అవైలబుల్లోకి అయితే రాబోతుంది. ఇక్కడ సిటీస్ కనుక చూసినట్టయితే ఇందులో మనకి గురుగాం, బెంగళూరు, కోల్కతా, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, జైపూర్, జామ్నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్ ఈ సిటీస్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో 5G వచ్చిందని సంబరాలు కాదు. సో 5G వచ్చిన దాని టారిఫ్లు కూడా అలా ఉంటాయి. ఇప్పుడు 4G అంటే మనం అన్లిమిటెడ్ వాడుతున్నాం, 2GB, 1.5GB, 1GB డైలీ అయితే మనకి అన్లిమిటెడ్ అయితే దొరుకుతుంది. సో కాకపోతే 5G వచ్చాక ఆ టారిఫ్స్ అనేవి మనకి ఇప్పుడు 200 నెలకి రీఛార్జ్ చేయించుకుంటే అప్పుడు 500 ఉండొచ్చు, లేకపోతే 1000 ఉండొచ్చు, ఎంత ఉండొచ్చో తెలియదు. ఇక అలాగే వచ్చేసరికి మనకి మెట్రో సిటీస్లో, మెయిన్ సిటీస్లో మాత్రమే ప్రస్తుతానికి ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు. సో ఫుల్ ఫ్లెక్స్గా మనకి ఇండియా వైడ్గా రావాలంటే ఇంకో 2 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే ఫైర్ బోల్ట్ ఆల్మెటీ స్మార్ట్ వాచ్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ స్మార్ట్ వాచ్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ కాలింగ్ ఫీచర్తో అయితే ఈ స్మార్ట్ వాచ్ వస్తుంది. స్మార్ట్ వాచ్ అనగానే గుర్తొచ్చింది, నేను వాచ్ పెట్టుకోలేదు. ఇక అలాగే 10 days బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. స్పెసిఫికేషన్స్ బాగున్నాయి అని చెప్పొచ్చు ఈ వాచ్ చూసుకున్నట్టు. ఎందుకంటే ఇందులో వచ్చరికి 1.4 inches MOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 454x454 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. డిస్ప్లే వచ్చరికి చాలా థిక్గా ఉంటుంది. అలాగే IP67 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 11 స్పోర్ట్ మోడ్స్ ఉంటాయి. స్పోర్ట్ మోడ్స్ ఇంకొంచెం పెంచుంటే బాగుంది అనిపించింది. SpO2 ఉంటుంది, హార్ట్ రేట్ మానిటర్ ఉంది, స్లీపింగ్ మానిటర్, ఇవన్నీ అయితే మనకి ఉండనే ఉంటాయి. ఇక ఈ వాచ్ ప్రైస్ కనుక చూస్తే వీళ్ళు 14,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. బట్ వచ్చరికి అంత ప్రైస్ పెట్టి ఎవరు కొనని వీళ్ళు కూడా తెలుసు అనుకుంటా. కాకపోతే ఇప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ లో చూస్తే ఈ వాచ్ 4,999 రూపాయలకి అయితే అవైలబుల్లోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. బట్ వచ్చరికి ఇక్కడ చూస్తే మనకి నోటిఫై మీ అని చెప్పి అయితే కనిపిస్తుంది. అంటే ఇంకా వీళ్ళు స్టాక్స్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా లేరు. ఒకవేళ తీసుకొచ్చి 5,000 రూపాయల్లో కనుక ఈ వాచ్ వస్తే తీసుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ తీసుకోదగ్గయే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షావమీ రేపు షావమీ 12 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు వస్తే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చింది. రేపు ఎలాగో లాంచ్ అయిపోతున్నారు కాబట్టి స్పెసిఫికేషన్స్ బయటికి రావడం సర్వసాధారణమైన చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన మరో లీక్ చూస్తే మనకి షాక్ ఇచ్చే న్యూస్ లాగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు వరకు మనం చూసుకున్నట్టయితే ఈ షావమీ 12 సిరీస్ లో చూస్తే స్నాప్డ్రాగన్ 8 Generation 1 ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా. అలాగే ఇంకో దాంట్లో వచ్చేసరికి మనకి డెమిసిటీ 9000 ప్రాసెసర్ ఉండొచ్చు అని కూడా అయితే అనుకున్నాం. ఇందులో మొత్తం వచ్చేసరికి 3 మొబైల్ మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త లీక్ ప్రకారం కనుక చూస్తే ఇందులో మనకి షావమీ ఓన్ ప్రాసెసర్ అయినటువంటి సర్జ్ P1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఈ ప్రాసెసర్ ఏ మొబైల్ కి అంటే మనకి షావమీ 12లోకి ఉంటుందా, 12 Proకి ఉంటుందా, లేకపోతే 2 మొబైల్స్కి ఉంటుందా, 12 Pro అల్ట్రాను కానీ ఇంకోటి అయితే తీసుకొస్తారు కదా. సో దాంట్లో మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ వాడతారు. ఏం డీటెయిల్స్ అయితే లేవు కానీ వీళ్ళు మాత్రం ఈసారి ఈ ప్రాసెసర్తో అయితే మొబైల్ తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ సర్జ్ S1 అని చెప్పేసి వీళ్ళు 2017లో ఒక చిప్ సెట్ అయితే ఓన్గా తెచ్చారు. రెడ్మీలోను, ఎంఐలోను వీటి ద్వారా మొబైల్స్ కూడా లాంచ్ చేశారు. ఆ తర్వాత నుంచి ఈ షావమీ వీళ్ళ ఓన్ చిప్ సెట్తో ఏ మొబైల్స్ అయితే తీసుకురాలేదు. ఇంకా తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడు చిప్ షార్టేజ్ వల్ల అనుకుంటా సో వీళ్ళ ఓన్ చిప్ సెట్ని మళ్ళీ అయితే రీఇంట్రడ్యూస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే ఈ మొబైల్ సంబంధించిన ఇమేజెస్ కూడా అయితే మనకి బయటకు వచ్చినాయన్నమాట. ప్రీవియస్గా మనకు వచ్చిన లీక్స్ ప్రకారం బ్యాక్ కేసెస్ అయితే బయటకు వచ్చినాయిగా. అప్పుడే మనకి మొబైల్ ఇమేజెస్ ఎలా ఉంటాయి అనేది అయితే ఒక ఐడియా అయితే వచ్చింది. కాకపోతే ఇప్పుడు చూస్తుంటే మనకి మొబైల్ ఇమేజెస్ సో ఇంకా బెటర్గా అయితే అనిపిస్తున్నాయి అంత ప్రీవియస్గా చూసిన ఇమేజెస్తో కంపేర్ చేసి చూసినట్టయితే. అలాగే బ్యాక్ సైడ్ మనకి ఏదైతే బ్యాక్ ప్యానల్ ఉంటుందో ఇది వచ్చరికి మనకి లెదర్ ఫినిష్తో అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడే షావమీ వచ్చరికి ఇంకో 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. షావమీ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 3 అయితే తీసుకురాబోతుందంట. సో ఇప్పుడు వరకు షావమీ తీసుకొచ్చిన ఇయర్ ఫోన్స్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే ఇది మనకి ఫ్లాగ్షిప్ రేంజ్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే కాబోతున్నట్టు తెలుస్తుంది. హైఫై సౌండ్ సిస్టమ్ తో అయితే ఈ TWS అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకోటిసరికి షావమీ వాచ్ S1 కూడా అయితే
తీసుకురాబోతున్నారంట. ఈ వాచ్ను కూడా అయితే రేపైతే తీసుకురాబోతున్నారు. ఇక అలాగే షావమీకి చైనా మీద ఎంత ప్రేమ మనందరికీ తెలిసిందే కదా. వాళ్ళు అక్కడ తీసుకొచ్చే ఏ ప్రోడక్ట్ అయినా సరే చూస్తే చాలా చీప్ గా అయితే తీసుకొస్తుంటారు. ఈ రోజు అక్కడ వచ్చేసరికి ఒక 70 ఇంచెస్ 4K టీవీని అయితే లాంచ్ చేశారని చెప్పొచ్చు. స్టీరియో స్పీకర్స్ తో ఈ టీవీ అయితే వస్తుంది. DTS HDకి అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. దీని ప్రైస్ కనుక చూస్తే అక్కడ 70 ఇంచెస్ ఉన్న ఈ టీవీ ప్రైస్ అక్కడ కేవలం 38,800 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇదే కనుక మన ఇండియాలోకి షావమీ తీసుకొస్తే ఎంత లేదన్నా సరే 70 ఇంచెస్ కాబట్టి 70,000 పెట్టినా పెడుతుంది అనమాట. అంటే డబల్ ప్రైస్కే ఇండియాకి తీసుకొస్తుంది, కానీ తక్కువ ప్రైస్కి ఎప్పుడు తీసుకురాదు. ఇలాంటి తక్కువ ప్రైస్లు ఏమంటే చైనాలోనే చూసుకుంటుంది. ఇక అలాగే షావమీ మన ఇండియాలో షావమీ 11i లాంచ్ అయిపోతుందని చెప్పేసి రీసెంట్ డేస్లో వీళ్ళు టీచ్ చేసుకుంటూ అయితే వచ్చారు కదా. ఇప్పుడు మనకి జనవరి 6వ తారీఖు ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టు వస్తుంది. మరి ఒక మొబైల్ తెస్తారా, ఎన్ని మొబైల్స్ తెస్తారని తెలియదు. ఇందులో సరికి హైపర్ ఛార్జ్ అని వీళ్ళు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ తెస్తున్నారు. 120 హెర్ట్జ్ వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్, అలాగే ఒకసారికి 1200 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయని చెప్పి అయితే వీళ్ళు మళ్ళీ హైలైట్ అయితే చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మొబైల్ ఏదైతే ఉందో అదే మొబైల్ని వీళ్ళు షావమీ 11i హైపర్ ఛార్జ్ పేరు మీద అయితే ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. సో మరి పేరు చేంజ్ చేసి అందులో ఇండియాకి తీసుకొస్తున్నారు కాబట్టి ప్రైస్ కూడా అదే రేంజ్లో పెడతారు. దగ్గర 30,000 తీసుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT2 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు జనవరి 4వ తారీఖున లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఆల్రెడీ GT2 ప్రోకి సంబంధించి మనకి ఇంతకుముందు లీక్స్ అయితే బయటకు వచ్చింది. GT2 ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినట్టు తెలుస్తుంది. ఈ మొబైల్లో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో జనవరి 4వ తారీఖున ఈ మొబైల్ లాంచ్ అయిపోతున్నారు కదా. సో అదే తారీఖున మనకి OnePlus కూడా అయితే OnePlus 10 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా వీళ్ళు జనవరి 4వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. మరి అన్న తమ్ముల సవాల్ ఎలా రేగుద్దో చూడాలి. ఎందుకంటే BBK ఎలక్ట్రానిక్స్ పుట్టిన కంపెనీలే అని చెప్పొచ్చు అనమాట. రియల్మీ కానివ్వండి, అలాగే OnePlus కూడా చూసినట్టయితే. సో మరి OnePlus 10 కూడా మనకి జనవరి 4వ తారీఖున వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నారు కాబట్టి సో రెండు చైనాలో లాంచ్ కాబోతున్నాయి. మరి వీళ్ళ పోటీ ఎలా ఉంటుందో చూడాలి. వీటికి సంబంధించిన ప్రీ రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టుగా అయితే సో ఇప్పుడు సమాచారం అయితే వస్తుందన్నమాట. ఇక అలాగే OnePlus 8 అలాగే 8 Pro ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి ఆక్సిజన్ OS 11.0.10.10 అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే ఇప్పుడు OnePlus స్టార్ట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా మీకు డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారనమాట. సో మీరు ఎవరైనా 8 సిరీస్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్ డేస్లోనే వీళ్ళు వచ్చేసరికి ఒక లాస్ట్ వీక్ అనుకుంటా సో మనకి 7 Pro 70 Pro కూడా వీళ్ళు డిసెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని అయితే రోల్అవుట్ చేశారు. ఇప్పుడు 8కి అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అటువంటి ఫాక్స్కాన్ నుంచి ఫాక్స్కాన్ ఇది మనకి చెన్నైలో వీళ్ళ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో ఇందులో సరికి ఫుడ్ పాయిజన్ అయ్యి కొంతమంది ఎంప్లాయీస్ హాస్పిటలైజ్ అయ్యారని చెప్పేసి మనం రీసెంట్ డేస్లో మాట్లాడుకున్నాం. అయితే లాస్ట్ వీక్ చూసుకుంటే 5 days వరకు అక్కడ జరిగిన నిరసనల వల్ల సో ఒక్క కంపెనీని అయితే క్లోజ్ చేసేశారు. సో ఇప్పుడు చూస్తే ఇంకో 3 రోజులు అయితే మళ్ళీ క్లోజ్ చేయబడుతున్నట్టుగా అయితే చూస్తుంది. ఇంకో 3 రోజులు అయితే ఇంకా మనకి చెన్నైలో ఈ కంపెనీ అయితే ఓపెన్ అవుతుంట. మొత్తం కనుక అక్కడ స్టాఫ్ చూస్తే 17,000 మంది వరకు స్టాఫ్ అయితే ఫాక్స్కాన్లో అయితే చేస్తున్నట్టు. చాలా మందికి హాస్టలైజ్ కూడా అంటే హాస్టల్ కూడా సదుపాయం కూడా వీళ్ళే కల్పిస్తున్నారు. అక్కడే ఈ ఫుడ్ పాయిజన్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి అక్కడ ఎలా జరిగింది ఈ పొరపాటు అనే దాని మీద ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. దీనికి గాను ఎవరైతే ఫుడ్ కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ని, అలాగే వచ్చేసరికి ఫాక్స్కాన్ యాజమాన్యాన్ని, అలాగే ఫాక్స్కాన్ ఎవరికైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందో అంటే యాపిల్ కానీ ఇలా కాకుండా ఇంకో 2-3 కంపెనీలకి అయితే వీళ్ళు యూనిట్లను అయితే సప్లై చేస్తుంటారు. వాళ్ళందరినీ అయితే ఇప్పుడు సమావేశానికి పిలిచినట్టుగా అయితే తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఇంకో 3 రోజుల దాకా ఈ కంపెనీని అయితే ఓపెన్ చేయాలంట. 3 రోజుల తర్వాత మనకి గురువారం నుంచి కంపెనీ ఓపెన్ అయినప్పటికీ 1000 మంది వర్కర్లతోనే కంపెనీ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 9 అండ్ 9 Pro ఈ రెండు మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జనవరి 5వ తారీఖున ఈ మొబైల్స్ అయితే ఐక్యూ అయితే లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందే మాట్లాడుకున్నాం రియల్మీ అలాగే OnePlus చూస్తే జనవరి 4వ తారీఖున లాంచ్ చేస్తున్నారు. ఐక్యూ చూస్తే జనవరి 5వ తారీఖున లాంచ్ చేస్తుంది. ఇది కూడా BBK ఎలక్ట్రానిక్స్ నుంచి వచ్చిన ఒక తోక చుక్క అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు కూడా 5వ తారీఖున మర్నాడే వీళ్ళు ఈ ఐక్యూ 9 సిరీస్ని అయితే లాంచ్ చేస్తున్నారు. ఐక్యూ నుండి వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసరికి రేర్ సైడ్ మనకు చూస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. మిగిలిందంతా మనకి గ్లాస్ ఫినిషింగ్తో అయితే బ్యాక్ సైడ్ మొత్తం అయితే కవర్ చేసేసారు. ఇంతకుముందు OnePlus మనకి ఇదే రకంగా సైబర్ పంక్ అని చెప్పి తీసుకొచ్చింది. ఆ తర్వాత కంటిన్యూ చేస్తూ ఇంకొన్ని కంపెనీలు అదే రకమైన డిజైన్ అయితే తీసుకొచ్చినాయి. ఇప్పుడు వచ్చేసరికి ఐక్యూ 9లో కూడా మనకి అటువంటి డిజైన్ అంటే కెమెరా బంపింగ్ అనేది వెడల్పుగా కొంచెం పెద్దగా అయితే కనబడుతుంది అనమాట. సో ఈ డిజైన్ అయితే మనని ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో నుంచి టెక్నో పోవా అంటే వెళ్ళిపోవా, ఉండిపోవా, పారిపోవా కాదు, పోవా అని చెప్పి ఒక మొబైల్ ఇంతకుముందు మన ఇండియాలో కూడా లాంచ్ చేశారు. 4G సపోర్ట్ అయితే ఆ మొబైల్ వస్తుంది. దగ్గర 10,000 రూపాయలు ఎంతో ఆ మొబైల్ ప్రైస్ అయితే ఉందిగా. ఇప్పుడు అందులో వచ్చేసరికి వీళ్ళు 5G వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఇండియాలో కాదు నైజీరియాలో తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట.
సో ఇందులో వచ్చేసరికి మీడియాటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేశారు. కాకపోతే ప్రైస్ చూస్తే అక్కడ రూ. 23,500 వరకు అక్కడ ప్రైస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ మొబైల్ మన ఇండియాలో కూడా అయితే టెక్నో తీసుకొస్తుంది. ఎందుకంటే టెక్నో ఫస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. 5G సపోర్ట్తో తీసుకొచ్చిన మొట్టమొదటి మొబైల్ ఇదే అనమాట. సో అందువల్ల వీళ్ళు ఇండియాలో కూడా ఈ మొబైల్ అయితే తీసుకొస్తారు. మరి ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. ఇంత ప్రైస్ ఇండియాలో పెడితే మాత్రం టెక్నోకి అంత మార్కెట్ లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ మ్యాజిక్ వి, ఇది ఒక ఫోల్డింగ్ మొబైల్ అనమాట. త్వరలో ఈ మొబైల్ అయితే హానర్ లాంచ్ అయిపోతుంది అనమాట, మ్యాజిక్ వి అనే పేరు మీద. అయితే దీనికి సంబంధించి వీళ్ళు రోజుకు ఒకటి టీజ్ చేసుకుంటే అయితే వచ్చారు. ఈరోజు దీనికి సంబంధించిన ఒక చిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు. దీని ప్రకారం వీళ్ళు వచ్చేసరికి గ్యాప్లెస్ డిజైన్తో ఈ మొబైల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా సో టీజ్ అయితే చేస్తున్నారు అనమాట. మామూలుగా మనకి ఫోల్డింగ్ మొబైల్స్ కనుక ఫోల్డ్ చేసినట్టయితే మధ్యలో లైన్ మనకి చిన్న గ్యాప్ అయిన అయితే ఉంటుంది. సో అటువంటి గ్యాప్ కూడా లేకుండా వీళ్ళు వచ్చేసరికి ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారంట. రీసెంట్గానే మనం ఒప్పో తీసుకొచ్చిన ఒప్పో ఫైండ్ జియా, ఒప్పో ఫైండ్ ఎన్, సో ఫోల్డింగ్ మొబైల్లో కూడా మనకి గ్యాప్లెస్తో తీసుకొచ్చారు. సో దానికన్నా ఇంకా గ్యాప్లెస్తో వీళ్ళు తీసుకురాబోతున్నది చూస్తుంది అనమాట. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి యాపిల్ ఈ మధ్యకాలంలో కనుక చూస్తే వాళ్ళు తీసుకొచ్చే కొత్త మొబైల్స్లో ఏదో ఒకటి తీసేస్తూ అయితే వచ్చిందనమాట. సో ఏదో ఒకటి తీస్తూనే ఉంది. ఫస్ట్ ఇయర్ ఫోన్స్ జాక్ తీసేసింది, తర్వాత బాక్స్లోంచి ఛార్జర్ తీసేసింది, అంతకుముందు ఇయర్ ఫోన్స్ తీసేసింది, ఇయని లేకుండా ఏదో ఒకటి తీసుకుంటూ అయితే వచ్చేసింది. ఇక పై నుంచి తీయడానికి ఏముందని చెప్పి ఆలోచించినట్టుంది. సో బ్యాటరీ తీసేద్దామంటే వాళ్ళ వల్ల కాదు, ఎందుకంటే మనకి అటాచబుల్ బ్యాటరీ ఉన్నాయి. లేకపోతే బ్యాటరీ కూడా తీసి బ్యాటరీ విడిగా కొనుక్కోమని చెప్పేది అనమాట. అదేంటంటే ఎన్విరాన్మెంట్ మీద మేము ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువ ఫ్రెండ్లీ డివైసులు తేవాలని చెప్పి ఇలాంటి పనులు చేస్తున్నాం అని చెప్పిద్ది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ తర్వాత రాబోయే ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్ ఏవైతే ఉంటాయి, ఇందులో వచ్చేసరికి మనకి సిమ్ స్లాట్ని అయితే తీసేయబోతున్నారు. అంటే ఇవి వచ్చేసరికి మనకి ఈ సిమ్ సపోర్ట్తో ఈ మొబైల్స్ అయితే రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో మరి ఈ సిమ్ సపోర్ట్తో తీసుకొస్తే వాటి వల్ల మనకు కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. ఎక్కువగా మొబైల్స్ ఎవరైతే మారుస్తుంటారో వీళ్ళు వచ్చేసరికి సిమ్ మార్చుకోవడం చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ సిమ్ని మళ్ళీ ఎప్పటికప్పుడు యాక్టివేట్ చేసుకోవడానికి ఇబ్బంది అని చెప్పొచ్చు. ఇంకా అడ్వాంటేజ్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర మొబైల్ పోయిందంటే చచ్చినట్టు మన చేతికి రావాల్సింది, ఎందుకంటే ఈ సిమ్ సపోర్ట్తో ఉంటుంది కాబట్టి మనం అది డీయాక్టివేట్ చేసేంత వరకు ఆ మొబైల్ ఇంకోళ్ళు ఈ సిమ్ వేయడానికి ఉండదు. ఒక ఈ సిమ్ వేసినప్పటికీ ఐఎం నెంబర్ని ఈజీగా అయితే ట్రేస్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఈ సిమ్ వాడి ఉన్నాం కాబట్టి మన డేటా ఆల్రెడీ ఉంటుంది కాబట్టి సో ఈజీగా అయితే క్యాచ్ చేయొచ్చు. సో ఏమైనప్పటికీ సో వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఇకపై నుంచి అన్ని కంపెనీలు ఈ సిమ్నే తీసుకొస్తాయి అనమాట. అంటే ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం అండ్ మొబైల్సే తీసుకొస్తారు. బడ్జెట్ మొబైల్స్లో మైబీ తీసుకురాబోచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.